చాలా మంది స్టేటస్ కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు. లగ్జరీ కార్లు, బ్రాండెడ్ క్లాత్స్, అదేవిధంగా లేటెస్ట్ మొబైల్స్, గ్యాజెట్స్ కొంటున్నారు. మీకు చిన్న క్వశ్చన్, ఫ్యూచర్లో అవి మీకు ఎంత రిటర్న్స్ ఇస్తాయి? ఇవి కొనొద్దు అని నేను అనట్లేదు, ఖచ్చితంగా కొనండి. కానీ వాటన్నిటికంటే ముందు ప్రాపర్టీస్ కొనండి, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ల్యాండ్ ఒక్కటే టైం గడిచే కొద్దీ అప్రిషియేట్ అవుతుంది కానీ డెప్రిషియేట్ అవ్వదు. సో నేను నా లైఫ్లో చాలా మందిని చూశాను, 5-10 సంవత్సరాల ముందు తక్కువ రేట్లో ఉన్నప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో మంచి మంచి లొకేషన్లో ప్రాపర్టీ కొనండి అంటే అప్పుడు కొనలేదు. కానీ ఇవాళ వాళ్ళు అదే రోడ్లో వెళ్తూ వెళ్తూ చాలాసార్లు బాధపడతారు, అయ్యో అప్పుడు కొనుంటే బాగుంటుండే, అప్పుడు చాలా తక్కువ రేట్లో ఉండే, రీజనబుల్గా ఉండే, అప్పటికిప్పటికి ల్యాండ్ వాల్యూలు చాలా విరిగిపోయినాయని చెప్తారు. సో జీవితంలో ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే ఒక డెసిషన్ తీసుకొని తప్పకుండా ఒక కార్ కన్నా ముందు బ్రాండెడ్ ఇంకా వేరే వేరే ఐటమ్స్ కొనేదానికన్నా ముందు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10 సంవత్సరాల తర్వాత అది మీకే కాదు, మీ ఫ్యామిలీకి, మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా యూజ్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మంచి మంచి వీడియోస్తో రోజు నేను మీ ముందుకు వస్తా. మీరు రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఒక బ్రదర్ లాగా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా.